సీత చూచితివా నా సోదరుడు కుంభకర్ణుడు యుద్ధభూమి నుండి పంపిన కానుక. ఇక నీ రాముడు లేడు. నీ అడియాసలుడికి ఈ రావణుని మనోభిరామవై రమణీయ భోగములు అనుభవింపు. సోదరా కుంభకర్ణ, మాయావి, త్వరలోనే నీకు వారిగత పడుతుంది. శ్రీరామ్, ఇంద్రజిత్తు మాయయుద్ధమునకు ఉపక్రమించినాడు. 14 ఏండ్లు నిద్రాహారములు విడిచిన వీరుని చేతనే వీడికి మరణమున్నది. లక్ష్మణ, అన్నా ఆయనతో ఇంకెంతకాలం జీవితం. ఇదే నా శక్తాయుధం. నిన్ను మాయా విముక్తుడు చేసి వీరస్వర్గమును ప్రసాదించుగాక. మన కుమారుడు ఇంద్రజిత్తు ఇక లేడు. మీ స్వార్థ ప్రయోజనాలకు కన్నబిడ్డ ప్రాణాలు బలి పెట్టారా ప్రభు? పుత్ర శోకాగ్ని చే దహింపబడుతున్న మా హృదయమును ఇంకనూ ఎలా క్షోభింపజేశావు దేవి. చాలు ఆపు. కొండ వంటి మీ తమ్ముడు కుంభకర్ణుడు కూడా కూలిపోయాడు. కళకళలాడే లంకారాజ్యం శ్మశానంగా మారిపోయింది. మండోదరి, అగ్నికి ఆజ్యం పోసి ఇంకనూ ఎందులకు ప్రజ్వరలా చేశాడు. ప్రభు ప్రభు, ఇంకా ఎవరిని ఉద్ధరించాలని యుద్ధం సాగిస్తున్నారు. అపజయం తప్పదని తెలిసి కూడా అభిమాన గర్వంతో ఆత్మవంచన దేనికి? ఆత్మవంచన? మేమా ఆత్మవంచకులము? ఇంతకాలము మా అర్ధాంగి అయ్యుండి నీవు మమ్మ అర్థం చేసుకున్నది ఇంత మాత్రమేనా? మా తపన ఎట్టిదో నీవు గ్రహింపతాను. ఆగండి. నేను జీవించి ఉండగా మిమ్ము మళ్ళీ యుద్ధానికి పోనివ్వను. మీ నిర్ణయం మారకపోతే నా మృతదేహం మీదుగా దాటిపోండి. దేవి, ఏమీ సాహసం? సాహసం కాదు ప్రభు, నాలో సహనం నశించింది. నా మాంగల్యం, నా పసుపు కుంకుమల భద్రతే నా లక్ష్యం. మాంగల్యము, పసుపు కుంకుమలు. ఇప్పటికే మా హృదయం తరంగ సంక్షోభిత సంకుల భయంకర సముద్ర సదృశమై స్వాధీనము తప్పుతుండ నీ వగవేమి, నీ హితవేమి? మేము మానస మందిరమును ఆలోచించవాలి. మానస మందిరం, మానస మందిరం. ఎవ్వరిని రానివ్వని ఆ మానస మందిరంలో ఏ పిశాచం తాండవిస్తున్నది? ఆ రహస్యం ఏమిటో
బయటపడి తీరాలి. ఈ వైకుంఠ ద్వారపాలకులు మా అనుమతి లేనిదే లోపలికి వెళ్ళలేదు. ఇది సమయం కాదు. మరలిపండి. జై విజయల్లారా, కనక సనందనాలు మహర్షులు మమ్మీ అడ్డగిస్తున్నారా? మీ దురహంకారానికి ఫలితంగా రాక్షసులై జన్మించండి. ప్రభు శ్రీమన్నారాయణ భక్తవత్సల, శరణు శరణు. నీ సాన్నిధ్యం విడి రాక్షసులుగా జీవించదాలం. శాప విమోచనం అనుగ్రహించు ప్రభు. మహర్షుల మాట దాటరాని 3 జన్మలు నాకు పరమశత్రువులైన రాక్షసులుగా గాని 14 జన్మలు నాకు పరమభక్తులుగా గాని జీవించి తుదకు నా సాన్నిధ్యములు చేరగలరు. ఇందులో మీకేది ఇష్టమో కోరుకోరు. 14 జన్మలు మేము విడిచి జీవించదాలం. రాక్షసులుగా 3 జన్మలతోనే ముక్తి పొందినట్లు అనుగ్రహించు స్వామి. తథాస్తు. మహాదేవ, పరమేశ్వర, హరిహర స్వరూప, శత్రువును ఎదిరించు చిత్తస్థైర్యమున సంగం, బంధనమున చండ ప్రచండ మహాదండ విక్రమాటోప విజృంభణమున పరిపంథిని ఎదుర్కొను పాఠవము గడ్డింపు తుది వరకు పరమ విష్ణు ద్వేషణై అంత్యమున అఖండ మోక్షలక్ష్మి సామ్రాజ్య సౌభాగ్యమును పొందినట్లు నన్ను అనుగ్రహింపు. మేలు రావణ మేలు. నీ విచిత్ర చరిత్ర విష్ణు తత్వార్థమై ఆ చంద్రతారార్కము అలరుగా స్థిత ప్రజ్ఞుడవై శత్రువుని ఎదుర్కొని సమరాంగణమున వీర విహారమనరించు చిత్తస్థైర్యమున సంగుతున్నాను. ధన్యుడను దేవ, ధన్యుడను. ప్రళయకాలాభిరమకు రావణ సార్వభౌముని పరాక్రమము పరిగెంతుగాక. సమర స్వాగతమే ఈ శత్రు భయంకరుడు వస్తున్నాడు. కాచుకో. ఏమి తేజస్సు వీనిది. రామ, సమానార్హత గల శత్రువులనే ఎదుర్కొను సమర కళాభిజ్ఞుడు ఈ రావణ సార్వభౌముడు. పాదచారి అయిన నీతో భండనమనర్పడు. మా రథంబులలోనొకటి నిప్పింతును. రథస్థుడవుకం. శత్రు రథంబు గైకొన సమ్మతింపవేది. ఎవని రథంబు కావాలి నీకు? ఇంద్ర, కుబేర, వరుణ, వాయు, అగ్ని రథంబులు అత్యంతువా? అదెంత పని. వారు మా గుప్పెటనున్నవారు. రావణ, పరస్త్రీని చెరబట్టిన నీకు ధర్మ పరిజ్ఞానం ఎంత వ్యర్థమో నీ రథం కూడా అంత నిరుపయోగమైనది. ఆర్భాటం మాని ఆయుధమందుకు.
రావణ భీకరా గుర్తుకుని విర్రవీగకు. నిన్ను నా వాలమున చుట్టి సప్త సముద్రముల కబుల రింపుల విసిరి కొట్టగల వీర హనుమంతుడని నేను. ప్రభు, నా మూపున అధివసింపుము, ఆకాశమున కెగిసి ఈ అసురుని అంతమన రింపుము. ప్రభు, అగస్త్య మహర్షి తరుణమాసన్నమైనది. వైష్ణవ ధనుస్సును అనుగ్రహించండి. రావణ, దిగ్దేవతలకు నీ తలను బలిగా వేస్తాను. శ్రీరామ, తల నిండా విషమున్నవాడి కడుపులో అమృత భాండమున్నా కాపాడజాలం. పరాక్రమించు ప్రభు. రామ, చెట్టు తాటు నుండి వాలిని వధించుట కాదు, లోక విద్రావణుడకు రావణునితో పోరు. సీతాపహరణం చేసిన పాతకమే నీ అమృతత్వం అడుగంట చేస్తుంది. రావణ, ఇదే ఆజ్ఞేయ. రాజ్యోద్రోహి, రావణ, ఇదే బ్రహ్మాస్త్రం. ఈ పాపం నేటితో పండినది. శత్రువుగా బ్రతకమని శాసించిన నీ ఆజ్ఞను నిర్వర్తించితిని ప్రభు. నా ప్రభు అయిన నీకు లంకానగర ప్రవేశమివ్వని ఈ దుష్ట శత్రువులకు నీ వైకుంఠధామమిచ్చుచున్న కరుణామయుడు ధన్యోస్మి, ధన్యోస్మి. అమ్మ సీత, స్త్రీల పసుపు కుంకుమలు నిలిపే ఆది లక్ష్మివి. నా చేతి మీదుగా నీకు పసుపు కుంకుమలు పెట్టి నీ భర్త దగ్గరకు పంపే భాగ్యానికి నోచుకోలేకపోయాను. మా వల్ల నీవెన్నో కష్టాలకు గురి అయినావు. మా అపచారాలు క్షమించి మమ్మల్ని అనుగ్రహించు తల్లి. సీతారాములు కలయిక విశ్వ కళ్యాణదాయకమగుగాక. త్రిజట, పసుపు కుంకుమలందివమ్మా.
రామాజ్ఞ అయినది. ప్రభు సన్నిధానమునకు దయచేయి తల్లి. అంగద, అమ్మ జానకీదేవి వస్తున్నది. ఈ దరిదాపుల్లో ఎవరు ఉండరాదు. అందరినీ దూరంగా వెళ్ళిపోమని చెప్పు. అలాగే అందరూ వెనక్కి వెళ్ళండి. వెళ్ళండి, అందరూ వెనక్కి వెళ్ళండి. వెళ్ళండి. లక్ష్మణ, జానకి చెర విడిపించిన వానరులకు ఆమెను చూచే అధికారం కలదు. సీత అందరికీ కనిపించే విధంగా పాదచారిణి అయి రావాలి. ఇది నా ఆజ్ఞ. అన్నా, మా అమ్మ సర్వజ్ఞురాలు. అది నడిచి వస్తున్నది. ఆ సూర్యవంశ పౌరుష ప్రతాపాలకు కళంకం రాకుండా నిన్ను అపహరించిన దుష్టుని సంహరించాము. కామాంధుడకు శత్రువు చేత పట్టుబడి ఇన్నాళ్ళు వాడి ఇంట ఉన్న నిన్ను భార్యగా స్వీకరించి మరల కళంకము పొందలేవు. నీ ఇష్టం వచ్చిన చోటికి పోవచ్చును. స్వామి, మీ బాణముల కన్నా తీవ్రమైన ఈ మాటలు వినడానికేనా ఇన్నాళ్ళు పడరాని కష్టాలు పడి జీవించాను? మీ దర్శన భాగ్యమైన దయచేసి నన్ను తరింపచేశారు. ఈ జన్మకి ఇంతే నోచుకున్నానేమో. ప్రభు, మీ చేత నిరాకరింపబడిన ఈ దేహం నాకు మాత్రం దేనికి? మీ సమక్షంలోని ఈ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తాను. లక్ష్మణ, ఈ శరీరం దహించడానికి చితి పేరుస్తావా తండ్రి? శ్రీరామ, సీత పావన చరిత, మహాపతివ్రత. ఈమెలో ఏ దోషమూ లేదు. మా తల్లిని స్వీకరించు ప్రభు. శ్రీరామ, ఇది సకల జన సమ్మతముకు కార్యం. జనవాక్యం శిరోధార్యం. సీత, ప్రభు, శ్రీరామ, గడువు ముగియగానే వస్తానన్నావి. ఈ తమ్ముణ్ణి మరచావా? దయ తప్పిందా? అన్నా, నిన్నే స్మరిస్తూ అగ్నికి ఇప్పుడే ఆహుతి అవుతాను. వస్తున్నాడు శ్రీరామ ప్రభు. సీతాలక్ష్మణ సమేతంగా వస్తున్నాడు. ఆగు బొంత, ఆగు. హనుమా, నా రాముడు వస్తున్నాడా? ఎంత చల్లని వార్త చెప్పావు. శత్రుఘ్న, అయోధ్య నగరమును అలంకరింపచేయి. మంగళ సూర్య నాదాలతో మన అన్నకు ఆహ్వానం చెప్పాలి. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం తక్షణమే జరగాలి. తథాస్తు. అమ్మా, శ్రీరామ, అమ్మా. భరత, అమ్మా. మహాజనులారా, మహారాజు సమక్షంలో
14 నాడే జరగవలసిన ఈ పట్టాభిషేక మహోత్సవం నా బుద్ధి మాంద్యం వల్ల ఇంత ఆలస్యంగా జరగవలసి వచ్చింది. సమస్త ప్రజలకు క్షమాపణ చెప్పుకుంటున్నాను. శ్రీరాముని చేత రావణవధ గావించమని దేవతలు నన్ను ప్రార్థించగా కైక బుద్ధిని మార్చింది నేను. ఆమె నిమిత్త మాత్రురాలు. నాయన భరత, చూశావా? అమ్మ రుణం ఎన్ని జన్మలకు తీర్చుకోగలం. అమ్మా నాయనా, లే నాయనా.